ఇక్కడ మనము ఈ వీడియోలో 2024 రివ్యూ ఆఫ్ ఇగ్నైట్ ఐఏఎస్ గురించి మనం మాట్లాడుకుందాము. అండ్ బిఫోర్ గోయింగ్ టు దిస్ టాపిక్ మనం కొన్ని విషయాలు తెలుసుకోవాలి. వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ డూయింగ్ డిగ్రీ విత్ ఐఏఎస్? అసలు మీ పర్పస్ ఏంటి? డిగ్రీ విత్ ఐఏఎస్ అసలు ఎందుకు చేయాలనుకుంటున్నారు? ఎప్పుడైనా ఆలోచించారా అసలు ఎందుకు చేయాలనుకుంటున్నారు డిగ్రీ విత్ ఐఏఎస్ అనేది? ఎందుకని? బీటెక్ ప్యారలల్గా చేస్తూ చదువుకోవచ్చు, లేకపోతే డిగ్రీలో వేరే ఏదన్నా రెగ్యులర్ కోర్స్ చేస్తూ దానికి ప్యారలల్గా టైం అనేది కేటాయించవచ్చు. సో డిగ్రీ విత్ ఐఏఎస్ ఎందుకు చేయాలనుకుంటున్నారు? నేను ఈ విషయాన్ని ఖచ్చితంగా మాట్లాడుతాను. ఒక బిఏ చేసి డిగ్రీ విత్ ఐఏఎస్ అని చెప్పి ఆ బిఏ కూడా సరిగ్గా క్లాసులు జరగకుండా, ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ఇగ్నైట్ ఐఏఎస్ అండి, నేను జనరల్గా చెప్తున్నాను. దాని గురించి తర్వాత మాట్లాడుతున్నాను. దానికంటే ముందు కొన్ని విషయాలు మనం తెలుసుకోవాలి. ఒక బిఏ చేసేసి ఆ డిగ్రీ తీసుకొని మార్కెట్లోకి వెళ్తే ఒకవేళ సివిల్స్లో సక్సెస్ కాకపోతే ఏంది మన పరిస్థితి అనేది ఎప్పుడైనా ఆలోచించాలి ఖచ్చితంగా. అండ్ అట్ ద సేమ్ టైం మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోండి. మార్కెట్ ఇన్ ద సెన్స్ యూపీఎస్సీ సివిల్స్ ఇండస్ట్రీలో యూపీఎస్సీ కోచింగ్ సెంటర్ నడిపే ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా ఒక యూపీఎస్సీకి సంబంధించి అట్లీస్ట్ 2 నుంచి 3 అటెంప్ట్లు మెయిన్స్ దాకా కానీ ఇంటర్వ్యూ వరకు అందరూ కూడా అంతవరకు వెళ్ళిన వాళ్ళు. అది చాలా ఇంపార్టెంట్. వాళ్ళు మాత్రమే యూపీఎస్సీ సివిల్స్ కోచింగ్ ని నడపగలుగుతారు. దిస్ ఈజ్ అ రియాలిటీ. ఇది ఏ ఇన్స్టిట్యూట్ అయినా కావచ్చు. అన్ అకాడమీ కాడి నుంచి రోమన్ సైని ఫస్ట్ 21 ఇయర్స్కి ఐఏఎస్ కొట్టాడు. సరే, తర్వాత చాలా మంది ఐఏఎస్ క్రాక్ చేయకపోయినా హైదరాబాద్లో కానీ, ఢిల్లీలో కానీ, బెంగళూరులో కానీ, విజయవాడలో కానీ, లేకపోతే వైజాగ్లో అంటే అంత పెద్దగా లేవేమో. దాని గురించి కూడా మనం రీసెర్చ్ చేద్దాము. విజయవాడలో అయితే డిగ్రీ విత్ ఐఏఎస్ ఉన్న వాటిలో కొన్ని బాగున్నాయి. ఆ కొన్నిట్లో బాగున్న వాటిలో నేను వీడియో కూడా చేశాను. ఒకవేళ చూడకపోతే చూడండి. టాప్ 5 డిగ్రీ విత్ ఐఏఎస్ కోచింగ్ సెంటర్స్ ఇన్ విజయవాడ. ఇప్పుడు ఈ వీడియోలో మనం దీని గురించి మాట్లాడుతున్నాం. బేసిక్ ఏంటి అంటే 2020లో నేను దీని గురించి యూపీఎస్సీ సివిల్స్ గురించి ఎక్కువ ఫోకస్ చేసామండి. దీనికి సంబంధించిన చాలా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేశాను. గ్రౌండ్ రియాలిటీ, హైదరాబాద్ ఏంటి, ఢిల్లీ ఏంటి, బెంగళూరు ఏంటి, అండ్ విజయవాడ ఏంటి, సో ఇక్కడ వైజాగ్ ఎలా ఉంటుంది ఏంటి అనే డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అనేది నేను గ్రౌండ్ గా తిరిగి ఇన్ఫర్మేషన్ అనేది గ్యాదర్ చేశాను. ఇప్పుడు జనరల్ గా ఇదే విషయం అంటే విజయవాడలో కూడా ఏ డిగ్రీ విత్ ఐఏఎస్ కోచింగ్ సెంటర్ అనేది బాగుంది అనేది నేను ఈ వీడియోలో చెప్పబోతా ఉన్నాను. టాప్ 5 ఎలా ఉన్నాయి ఏంటి అనేది. అయితే ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సిన విషయం ఏంటి అంటే ఈ యూపీఎస్సీ కోచింగ్ సెంటర్ నడపాలి అంటే ఎంతో కొంత మనకి దానికి సంబంధించిన ఎగ్జామ్స్ అటెంప్ట్ ఇచ్చిన వాళ్ళే నడపగలుగుతారు. అండ్ ఇన్హౌస్ ఫ్యాకల్టీ ఎవరు, గెస్ట్ ఫ్యాకల్టీ ఎవరు, ఎప్పుడైనా కానీ డిగ్రీ విత్ ఐఏఎస్ పర్పస్ ఏంటి? ఐఏఎస్ క్రాక్. మరి ఎన్ని గంటలు నువ్వు డిగ్రీకి పెడుతున్నావు, ఎన్ని గంటలు నువ్వు సివిల్స్కి పెడుతున్నావు? ఆ ఇన్స్టిట్యూట్ మనకు అది ఎన్ని గంటలు అంటే ఆ కోచింగ్ సెంటర్ కానీ, ఆ ఇన్స్టిట్యూట్ కానీ, ఆ కాలేజ్ కానీ ఎన్ని గంటలు సివిల్స్ కోసం వాళ్ళు కేటాయిస్తున్నారు, ఎన్ని గంటలు డిగ్రీ కోసం కేటాయిస్తున్నారు, అదొకసారి క్రాస్ వెరిఫై చేసుకుంటున్నారు ఎప్పుడైనా? సిలబస్ ఏమైనా చూస్తున్నారు పోనీ? ఎక్కడ వరకు మ్యాచ్ అవుతుంది, ఏమేం చేస్తున్నారు అనేది? అంటే చాలా మంది ఈ డిగ్రీ విత్ ఐఏఎస్ అని చెప్పి ఖాళీ బిఏ కోర్సులు చెప్తా ఉన్నారు అనేది నేను దాని గురించి చెప్పాలనుకుంటున్నాను. ఇగ్నైట్ ఐఏఎస్ కూడా డిగ్రీ విత్ ఐఏఎస్ అని చెప్పారు. సో ఎన్ని గంటలు డిగ్రీకి కేటాయిస్తున్నారు, ఎన్ని గంటలు యూపీఎస్సీ సివిల్స్ కేటాయిస్తున్నారు, ఇన్హౌస్ ఫ్యాకల్టీ, వాళ్ళ క్యాపబిలిటీ, ఎక్స్పీరియన్స్. అండ్ ఇంకొక విషయం వచ్చేసి మనకి ఎంటైర్ థింగ్ లో అంటే ఇగ్నైట్ ఐఏఎస్ లో కూడా ఇవన్నీ మీరు క్రాస్ వెరిఫై చేసుకోండి అని చెప్తున్నాను. కరికులం ఏంటి, వాళ్ళు ఇచ్చే కరికులము జిఎస్ కి ఎంతవరకు మ్యాచ్ అవుతుంది? సో కమింగ్ డేస్ లో అయితే ఆప్షనల్ తీసేస్తున్నారు అని చెప్పి యూపీఎస్సీ న్యూ రిఫార్మ్స్ అనేవి రాబోతున్నాయి, కొన్ని మార్పులు చేర్పులు రాబోతున్నాయి, దానికి సంబంధించిన ఆప్షనల్ అనేది తీసేస్తున్నారు అని చెప్పి అని అంటున్నారు. సో నౌ వీఆర్ నాట్ టాకింగ్ అబౌట్ దట్, ఎందుకంటే అదైతే కన్ఫర్మేషన్ లేదు. ఒకవేళ ఇఫ్ నాట్ ఆప్షనల్, ఏ ఆప్షనల్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నాడో కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో ఇవన్నీ మనం క్రాస్ వెరిఫై చేసుకోకుండా నేను ఇగ్నైట్ ఐఏఎస్ లో జాయిన్ అవ్వాలా వద్దని నేనేం చెప్పట్లేదు. మీరు ఇవన్నీ పాయింట్స్ తెలుసుకోండి. కోర్స్ కరికులము, ఫ్యాకల్టీ, ఇన్హౌస్ ఫ్యాకల్టీ, గెస్ట్ ఫ్యాకల్టీ, యూపీఎస్సీకి ఏ విధంగా ప్రిపరేషన్ జరుగుతుంది, ఎన్సీఆర్టీస్ ఏ విధంగా ప్రిపేర్ చేపిస్తారు, కరెంట్ అఫైర్స్ ఏ విధంగా చేపిస్తారు, కరెంట్ అఫైర్స్ తర్వాత టెస్ట్ సిరీస్ ఏ విధంగా ప్లాన్ చేస్తున్నారు, ఇంటర్వ్యూ గైడెన్స్ ఏ విధంగా ఇస్తా ఉన్నారు. ఎందుకంటే యావరేజ్న ఎవ్రీ ఇయర్ 2 lakhs నుంచి పైన దానికి సంబంధించిన ఫీజు అయితే ఉంది. ఆల్మోస్ట్ అన్ని డిగ్రీ విత్ ఐఏఎస్ లో మినిమం అయితే 1,70,000 నుంచి 2,40,30 వరకు ఈ మధ్యలోనే ఉన్నాయి. సో ఇంత ఫీజు అనేది తీసుకుంటా ఉన్నారు. మళ్ళీ కొంతమంది అడిషనల్ హాస్టల్ ఫీజు అంటున్నారు, కొంతమంది ఇంక్లూడింగ్ హాస్టల్ ఫీజు అంటున్నారు. దట్ ఈస్ హోల్ డిఫరెంట్ థింగ్. బట్ బిఫోర్ జాయినింగ్ ఎనీ ఇన్స్టిట్యూట్ యూ మస్ట్ నో దీస్ థింగ్స్ అనేది నేను అంటున్నాను. ఇది 2024 ప్రకారం ఇగ్నైట్ ఐఏఎస్ లో జాయిన్ అవ్వాలా లేదా అనేది ఈ పాయింట్స్ మీరు కన్సిడర్ చేసుకొని ఇన్స్టిట్యూట్ విజిట్ చేసి అన్ని వాళ్ళతో డిస్కస్ చేసి అడుగు అనేది ముందుకు. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఇగ్నైట్ డిగ్రీ విత్ ఐఏఎస్ లో జాయిన్ అవ్వాలా
వద్దా అనేది డెసిషన్ మీదే. నేనైతే ఏం చెప్పట్లేదు దీనికి సంబంధించి. సో ఓవరాల్గా ఇవి ఉంటే చాలా బాగుంటుందేమో అని నేను అనుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ.